వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మద్యం మత్తులో హల్చల్ చేసిన ఓ వ్యక్తి గొంతు కోసుకొని రక్తస్రావమవుతుండగా రోడ్లపై సంచారం. వైద్య సేవల కోసం ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్న ఎస్హెచ్ఓ రాజారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆదరణ పెరగడంతో ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 90,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని విమర్శలు చేస్తున్నారని, వారికి రైతులే బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ వద్ద ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. కాళేశ్వరం జలాలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతుల కల నెరవేరిందని, ఎప్పటికైనా తెలంగాణ రైతులతో పాటు దేశ రైతాంగానికి కేసీఆర్ఏ శ్రీరామ రక్ష అని అన్నారు. పల్లె ప్రాంతం నుంచి ఎత్తులో ఉన్న ప్రాంతానికి గోదారమ్మ ఎగబాకుతుందని కలలో కూడా ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. తన హయాంలో ఎస్ఆర్ఎస్పీ పునర్జీవం పనులు పూర్తి అవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. 2001లో ఇచ్చిన మాట నిలబెట్టుకుని సీఎం కేసీఆర్ రైతుల గుండెల్లో స్థానం సంపాదించారని ఆయన అన్నారు. 300 కిలోమీటర్లు రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలించడం గొప్ప విషయమని, ఇక వర్షాలతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా రైతులకు సాగునీరు అందుబాటులో ఉంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరంతో కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేస్తే అంతకు రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో పాటు యావత్ దేశ రైతులు కొనియాడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రైతులు ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ओम मातृभ्यो नमः पितृभ्यो नमः गुरुभ्यो नमः आचार्येभ्यो नमः जय तेलंगाना प्रशांत नायकत्व देश की नेता केसीआर नायकत्व प्रशांत नायकत्व जय तेलंगाना जय कालेश्वरम जय कालेश्वरम जय कालेश्वरम ప్రశాంతన నాయకత్వం జై తెలంగాణ.
అమలుకు నోచుకోని హామీలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి పీసీసీ కోశాధికారి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఆయన వెల్లడించారు. నవిపేట మండల కేంద్రంలోని సుభాష్ నగర్, కమలాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు గురువారం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటా పర్యటించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 500కే సిలిండర్ అందజేస్తామని తెలిపారు. పేద ప్రజల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని అన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాలన్నారు. అనంతరం కమలాపూర్ గ్రామానికి చెందిన సుమారు 20 మంది యువకులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త పార్టీ మేనిఫెస్టోను గడప గడపకు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాహిర్ బిన్ హమ్దాన్, మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రావు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆ ధరలు కూడా 2500 ఇవ్వడానికి నిర్ణయించారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ఓట్ల కొరకు తీసుకోలేదు. దానితోని రైతులు సఫర్ అవుతా ఉన్నారు, కూలీనాలు చేసుకున్న వాళ్ళు సఫర్ అవుతా ఉన్నారు. కాబట్టి రైతు బాగుండాలి అని రైతు బంధు సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పారు. ఏదైతే బ్యాంకింగ్ వ్యవస్థ చెడిపోయింది, ఆయన లోన్ మాఫీ చేయకుండా బ్యాంకులలో వడ్డీలు పెరిగినాయే, దాన్ని మళ్ళీ మీకు తక్కువకు వచ్చినట్టు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పండి. ఈ విధంగా ఇంటింటికి వెళ్ళి మీరు ప్రచారం చేయండి. తప్పనిసరిగా ఇటువంటి ప్రభుత్వాలు ఆశలు చెప్పి ఓట్లు వేయించుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ధర్నీ ఒకటి ఇప్పుడు చెప్తా ఉన్నాను. ధర్నీ కూడా ఒక్కొక్క దగ్గర నీ భూమి నాకు రాసి, నా భూమికి నీకు రాసి 50,000 లక్ష రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు అధికారులు. ఇవన్నీ మీ బాధలు చూసి దాన్ని కూడా క్యాన్సిల్ చేస్తాడు. ఈ ముఖ్యమంత్రి చెప్తాడు, వాడి కొడుకు కేటీఆర్ చెప్తాడు, దాన్ని మీరు ప్రభుత్వాలు భూములు చేంజ్ చేసుకుండా అమ్ముకోవడానికి పెట్టి మీ స్వార్థాలుగా చేసేది కాదు తప్ప పబ్లిక్ కొరకు కాదు. పబ్లిక్ ఎందరు సఫర్ అవుతా ఉన్నారు, నీ భూమి నాకు, నా భూమి నీకని. కాబట్టి దాన్ని కూడా తీసేస్తారు. ఇటువంటి అన్నీ మీకు ఏదైతే ఇబ్బంది పెడతా ఉన్నది ఈ ప్రభుత్వం వచ్చి, ఈ ప్రభుత్వం ఎవరు? మన ఓట్లతో గెలిచిన వాడు. అయితే మోడీ అయితేనేమి, మోడీ అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 400 గ్యాస్ సిలిండర్. నందిపేట్ను 150 కోట్లతో అభివృద్ధి చేశామని, మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజా అభిమానాన్ని కోల్పోయిందని ఆయన విమర్శించారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నందిపేట్ మండల కేంద్రంలో పర్యటించారు. ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. చాకలి ఐలమ్మ విగ్రహం నుండి నంది విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు నందిపేటలో 150 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. నందిపేట సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు.
అలాగే రాహుల్ గాంధీ ఊహల గాంధీ అని, రిమోట్ కంట్రోల్ గాంధీ అని ఆయనను విమర్శించారు. తప్పుడు ప్రచారాలు చేయకుండా ఆయనకు దమ్ముంటే ఆర్మూర్లో తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విఠలరావు, ఎంపీపీ సంతోష్ రెడ్డి, జెడ్పీటీసీ యమున తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం నందిపేట గ్రామానికి. ఈరోజు 30 కోట్ల రూపాయలతో 4-వే లైన్ వివేకానంద విగ్రహం దగ్గర నుంచి మస్జిద్ వరకు 4-వే లైన్ మధ్యలో మంజూరైనాయి. మన నందిగుడి వరకు చేస్తాం. షాపులో మేము బెంగవడవలసిన అవసరం లేదు. ఇంకా మిగిలిన దాదాపు 30 కులాలకు శిలాపలకాలకు డబ్బులు ఇచ్చినాము. శిలాపలకాలు కూడా కొట్టాం. పనులు కూడా ప్రారంభమైనాయి. ఇప్పటికే 150-180 కోట్లు నందిపేట గ్రామానికి ఇచ్చాం. నందిపేటలో నందిపేట బైపాస్ రోడ్, అదేవిధంగా అదేవిధంగా ఒక బైపాస్ రోడ్ వేసినాం. ఇంకా కూడా నిజామాబాద్ టు ఆర్మూర్, నిజామాబాద్ టు నందిపేట్, అదేవిధంగా సెజ్జు రోడ్ ఏదైతే ఉందో అది, అదేవిధంగా నాలేశ్వర్ టు డొంకేశ్వర్ రోడ్డు, దాంట్లో బాగా 27 కోట్లు. ఈ విధంగా అనేక నిధులు వచ్చినాయి. మరి ఇంకా కూడా మిగిలిపోయిన సంఘాలకు డబ్బులు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలుస్తుంది. రాహుల్ గాంధీ అంటుండు, రాహుల్ గాంధీ కాదు ఊహల గాంధీ, కలలుగా అంటుండు. ఆయన రిమోట్ కంట్రోల్ గాంధీ, ఆయన రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉంది. మేము ఒకటే ఆయనకు సూటి అంటున్నాం, ఎవరైనా దమ్మున్న లీడర్ ఉంటే ఈ జిల్లా ఎంపీ పోటీ చేస్తా అంటే దమ్మున్న మొగోళ్ళు లెక్క ఆర్మూర్లో పోటీ చేస్తాను ప్రకటించు. ఈ చెంచగాలని పెట్టి గుబ్బెల్స్ ప్రచారం చేయడం, ఇవన్నీ ఇచ్చినట్టు చూపించడం, రానా వీటికి ఇనాగ్రేషన్ చేయడం, తప్పుడు ప్రచారం చేయడం అనుకో. దమ్ముంటే రా ఆర్మూర్లో కబడ్డీ. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ వేకువజామునే మార్కెట్లో పర్యటించారు. భారీ వర్షంతో దెబ్బతిన్న కూరగాయలను పరిశీలించి వ్యాపారులకు, రైతులకు అండగా ఉంటామని అభయం ఇచ్చారు. నగరంలోని వెజిటేబుల్ మార్కెట్ను గురువారం ఉదయం 4 గంటలకు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ సందర్శించారు. భారీ వర్షానికి దెబ్బతిన్న కూరగాయలను పరిశీలించారు. రైతులను కలిసి వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు, మార్కెట్లో ఉన్న రైతులు భారీ వర్షాల వల్ల పండించిన కూరగాయలు నీళ్లలో కొట్టుకుపోయాయని ఆయన ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ సంజయ్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలవకపోవడం శోచనీయమని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాయ మాటలను రైతులు, వ్యాపారులు నమ్మవద్దని అన్నారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వర్షాకాలంలో వ్యాపారులకు ఆటంకాలు ఎదురవ్వకుండా ఉండేలా ఇక్కడే షెల్టర్ను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధమని రాష్ట్ర ప్రజలకు అర్థమైందని టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అవినీతి, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని, తక్షణమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొదిరే స్వామి ఆధ్వర్యంలో టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ రెండు ఒకటేనని, వారిది ఫెవికల్ బంధమని ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. విద్యార్థులు పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ యూనివర్సిటీకి పూర్తిస్థాయి వీసీ రిజిస్టర్ ఇప్పటికీ లేకపోవడం దౌర్భాగ్యమని అన్నారు. యూనివర్సిటీ అవినీతిలో కూరుకుపోయినా పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడని విమర్శించారు. ఇప్పటికైనా మంత్రి ప్రశాంత్ రెడ్డి కలగజేసుకుని యూనివర్సిటీలో అవినీతికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కుంట రమేష్, నాగేంద్ర, జై నర్సయ్య, అనంతరావు, గోపాల్ నాయక్, వాక మహేష్, బద్దం అవినాష్, శివక్రాంతి, ఎన్ఎస్యుఐ జిల్లా సెక్రటరీ రెహమాన్, గోపి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూసుకుంటే భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, వీళ్ళ బంధం కేసీఆర్ది, నరేంద్ర మోడీల బంధం ఫెవికాల్ లాంటి బంధం అనేది స్పష్టంగా తేల్చిపోయింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లాంటి వ్యక్తులను తొలగించి
ఒక వర్గానికి కుట్ర చేసే పూర్వకంగా, అంటే ఒక బీసీ వర్గానికి చెందినటువంటి సంజయ్ని ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఈరోజు కేసీఆర్ భారతీయ జనతా పార్టీకి అంతర్గత మిత్రులైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ పూర్తి స్థాయిలో రాజకీయ కుట్రలు పన్ని బీసీల వ్యతిరేకిగా తయారు చేసి బీసీ బిడ్డ అయినటువంటి బండి సంజయ్ను ఈరోజు ఆయన ఎదుగుతున్నటువంటి ఎదుగుదలను చూసి ఓర్వలేక కేసీఆర్కి కోర్టులున్నారనేది ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఈటెల రాజేందర్ గారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఏదైతే పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది, భారతీయ జనతా పార్టీలో కేసీఆర్ గారికి కూడా కోవటులు ఉన్నారని, ఇది కోవటులు అనేది స్పష్టంగా తెలిసిపోయింది. ఈరోజు బండి సంజయ్ లాంటి ఒక బీసీ బిడ్డను ఎదుగుతున్నటువంటి నాయకుడిని అనగదొక్కి ఏ రకంగా అయితే హిందుత్వ సమాజం కోసం స్వర్గీయ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎంతో కృషి చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీ నర్సయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తలు పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీ నర్సయ్య, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ సమయంలో దేశం కోసం, దేశ ప్రజల భద్రత కోసం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. అప్పట్లోనే పాకిస్తాన్ ఏర్పాటును కోరుకునే మహమ్మద్ అలీ జిన్నా యొక్క ముస్లిం లీగ్ విజాతి సిద్ధాంతాన్ని ఆయన వ్యతిరేకించడం జరిగింది అన్నారు. అంతేకాకుండా దేశం మొత్తానికి హిందువులు, ముస్లింలకు ఒకే విధమైన పారస్కృతి ఉండాలని ఆనాడే చెప్పడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ముఖ్యంగా వారు పుట్టినప్పటి నుంచి కలకత్తాలో ఒక హిందుత్వవాదిగా ఉండడం జరిగింది. జాతీయ నాయకుడు. ఆయన కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది. కాంగ్రెస్లో ఉండి జవహర్లాల్ నెహ్రూ పీరియడ్లో పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఢిల్లీ ఒప్పందం తర్వాత 1949లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి హిందుత్వవాద రాజకీయ పార్టీని, జనసంఘ్ పార్టీని స్థాపించి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. వారు భారతదేశంలో ద్వంద్వ వైఖరి ఉండొద్దు, రెండు రాజ్యాంగాలు కానీ రెండు జెండాలు కానీ ఉండొద్దు అనే ఒక ఆలోచనతోటి కోరుకున్న వ్యక్తి. కానీ జవహర్లాల్ గారి ప్రభుత్వంలో కశ్మీర్లో స్వయం ప్రతిపత్తి కొరకు ఆర్టికల్ 371 పెట్టడం జరిగింది. దాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. దాని కొరకు అది ఎత్తివేయాలని చెప్పి నిరాహార దీక్ష చేసేసి కశ్మీర్కు కూడా వెళ్ళడం జరిగింది. అర్సపల్లి మత్స్యశాఖ కార్యాలయం పునరుద్ధరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని జిల్లా గంగపుత్ర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బోర్గం శ్రీనివాస్ తెలిపారు. ఈ 2 కోట్ల రూపాయలు అరకొర పనులకే సరిపోతాయని, మిగతా 8 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేసి గంగపుత్రులను ఆదుకోవాలని ఆయన కోరారు. నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో జిల్లా గంగపుత్ర అభివృద్ధి కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అనంతరం జిల్లా గంగపుత్ర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బోర్గం శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల నిధులు అర్సపల్లి మత్స్యశాఖ కార్యాలయ అభివృద్ధికి మంజూరు చేసిందన్నారు. అయితే అర్సపల్లి మత్స్యశాఖ కార్యాలయం 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, ప్రభుత్వం మంజూరు చేసిన 2 కోట్ల రూపాయల నిధులు బేస్మెంట్కు మాత్రమే సరిపోతుందని ఆయన తెలిపారు. తాము ప్రభుత్వానికి మత్స్యశాఖ కార్యాలయంలో స్టాల్స్, చేపల పెంపకం తదితర వాటిపై పునర్నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డిలు తమ వృత్తిని కాపాడేందుకు మిగతా 8 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గస్ప శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బొక్కల బాలయ్య, సలహాదారుడు సారంగపూర్ హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. నిధులు ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషించదగ్గ విషయం. కానీ మేము అనుకున్న ఏదైతే ఒక 10 కోట్ల వరకు బడ్జెట్ ఇస్తే
పూర్తి స్థాయిలో మా హోల్సేల్ మార్కెట్ నిర్మాణం అవుతుందని చెప్పి మేము ఆశపడ్డాం. కానీ 2 కోట్లు ఇవ్వడం వల్ల నిధులు సరిపోక మాకు పూర్తి స్థాయిలో హోల్సేల్ మార్కెట్ నిర్మాణం జరగదనేది మా అందరి కొంచెం ఆలోచనలో ఉన్నాం. కాబట్టి దీన్ని ప్రభుత్వం గుర్తించి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మన ఎమ్మెల్సీ కవితక్క గారు కానీ, అలాగే మన జిల్లా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే మన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మళ్ళొకసారి గంగపుత్రులను దృష్టిలో ఉంచుకొని నిధులను సుమారుగా ఒక 10 కోట్ల వరకు పెంచినట్లయితే మాకు జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో హోల్సేల్ మార్కెట్ నిర్మాణం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ ఒక్కసారి జిల్లా గంగపుత్రులను ఆలోచన చేసి నిధులను పెంచాలని జిల్లా గంగపుత్రులందరి తరఫున కోరుచున్నాం. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్. వెల్కమ్ బ్యాక్. ఫారెస్ట్ బీట్ అధికారి శ్రీనివాస్ రైతుల నుంచి 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. శ్రీనివాసులు అరెస్టు చేసినట్లు డీసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అటవీ ప్రాంతంలో రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు వాగుపై కల్వాడును నిర్మించుకునేందుకు బీట్ అధికారి 30,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. రైతులు 20,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. లంచం తీసుకుంటూ పట్టుబడిన వ్యక్తి రాజంపేట మండలం కొండాపూర్ గ్రామ ఫారెస్ట్ బీట్ అధికారిగా విధులు నిర్వహించే శ్రీనివాస్గా గుర్తించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని అతనిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ మాట్లాడుతూ కొండాపూర్ బీట్ అధికారి శ్రీనివాస్ పనులు చేపట్టొద్దని ఉన్నత అధికారులకు నివేదిస్తానని రైతులకు తెలిపారు. ఎలాగైనా కల్వడ్డు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరగా అందుకు 30,000 రూపాయలు ఇవ్వాలని బీట్ అధికారి శ్రీనివాస్ రైతులను డిమాండ్ చేశారు. దీంతో 20,000 రూపాయలు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకున్నారు. సిద్దిరాములు అనే రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు చెప్పిన విధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద 20,000 రూపాయలు శ్రీనివాస్కు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గతంలో సిద్దిరాములు అనే వ్యక్తి అటవీ ప్రాంతంలోని పంట చెరుకును తీసుకుపోతుంటే
కొంతమంది అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. అయితే తన కూతురు పెళ్లికి తీసుకెళ్తున్నానని తెలిపారు. అక్కడక్కడ విరిగిన కర్రలను తీసుకెళ్తున్నాను అని చెప్పడంతో అటవీ శాఖ అధికారులు వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం 4 రోజుల తర్వాత శ్రీనివాస్ సిద్దిరాములు ఇంటికి వెళ్లి నేను చెప్తే మిమ్మల్ని వదిలిపెట్టారని, అందుకు 40,000 విలువ గల టేక్ ఫ్రేమ్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని సైతం ఏసీబీ అధికారులు పరిగణలోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఆయన ఉంటున్నారు. అయితే వాళ్ళ ఊర్లో ఏంటంటే ఒక చిన్న కాలువ లాంటిది పోతుంది. ఆ కాలువ లాంటిది పోతున్నప్పుడు ఈ వర్షాకాలంలో ఇంకా విపరీతంగా నిండిపోయి అటు ఇటు కొంచెం ప్రయాణం చేయడం కష్టమైపోతుంది అని చెప్పేసి వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు కొంతమంది నిర్ణయించుకొని ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది కడదాం కాలువ పైన అని వాళ్ళు డబ్బులు కూడా కట్టుకొని ఒక ఆసామి మోతుగారు రైతున్నారు, ఆయన మ్యాక్సిమం డబ్బులు ఇస్తానంట. ఆయనతో కలిపేసి మొత్తం అంతా కలిసేసి ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు. నిర్మాణం చేసే సమయంలో ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు శ్రీనివాస్ గారు అని చెప్పి ఇక్కడ పనిచేస్తారు ఈ కామారెడ్డి డివిజన్లో. ఆయన ఏంటంటే కొండాపూర్ బీట్ ఏరియా అని చూస్తుంటారు. అయితే ఈ అరగొండ విలేజ్ అనేది కూడా ఆయన కింద పరిధిలోకి వస్తుంది. సో ఆయన ఒక ఈ మొత్తము తిరుగుతున్నప్పుడు ఈ యొక్క బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ విషయం ఆయన దృష్టిలోకి వచ్చింది. ఆయన వచ్చి ఆయన చూసి ఈ బ్రిడ్జ్ ఎట్లా కడతారు మీరు అది ఇది అగేన్స్ గురించి కొంచెం, ఎందుకంటే కొన్ని గజాల బ్రిడ్జ్ ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్లోకి వస్తుంది కాబట్టి మీకు కట్టడానికి అలౌ లేదని చెప్తారు. సో వీళ్ళు ఆయన రిక్వెస్ట్ చేస్తే సరే ఈ యొక్క బ్రిడ్జ్ని మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, కానీ అటు ఒక కండిషన్ ఏంటి అంటే నాకు 30,000 రూపీస్ లంచంగా ఇవ్వాలా, లేకపోతే నేను మా పై అధికారులకు ఈ యొక్క బ్రిడ్జ్ విషయము నేను కంప్లైంట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపేస్తాను, తర్వాత మీ మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఆయనకి అతను డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో ఏమైందంటే ఇతను వేరే ఊరి వాళ్ళతో కలుసుకొని మాట్లాడిన తర్వాత రిక్వెస్ట్ చేస్తాడు అతన్ని, ఇంత డబ్బులు ఇవ్వలేము అది అంటే లాస్ట్కి 20,000కి అతను ఒప్పుకుంటాడు. అట్లానే ఇంకొకసారి ఈ యొక్క మా కంప్లైంట్ మాకు ఏం చెప్పిందంటే వాళ్ళ కూతురు మ్యారేజ్ జరిగేటప్పుడు ఫారెస్ట్లో కొంచెం ఈ యొక్క కింద పడిపోయిన కట్టెలు ఉంటాయి కదా, ఫారెస్ట్ ఫైర్ వుడ్, అది వాళ్ళ యొక్క ఈ వంటలకి దానికి ఎందుకు ఉపయోగించడానికి వంట చెరుకు కోసం అని చెప్పి తీసుకొని వస్తున్నప్పుడు ఈ యొక్క ఫారెస్ట్ ఆఫీసర్స్ కొంతమంది ఎవరో పట్టుకున్నారంట. తర్వాత ఇట్లా పెళ్లి కోసం ఇది వంట చెరుకు కింద పడ్డాయి, నేనేం కట్ చేయలేదు అది అని చెప్పి వాళ్ళకి వివరిస్తే వాళ్ళు వదిలేసినారంట. దాని తర్వాత ఇతను వాళ్ళ ఇంటికి పోయేసి ఒక 2-3 రోజుల తర్వాత ఇట్లా మీరు ఆ వంట చెరుకు తీసుకొని వస్తున్నారు, దానికి మా వాళ్ళు వదిలేరు, ఎందుకు వదిలేరు అనుకుంటున్నావు, నేను చెప్తేనే వదిలేరు వాళ్ళు. మాదిగ సామాజిక వర్గానికి బాబు జగ్జీవన్ రావు విశేష సేవలు అందించారని టీఎంఆర్పీఎస్ నగర అధ్యక్షుడు మల్లెమారి సుధాకర్ అన్నారు. ఆయన అడుగుజాడల్లో మాదిగలు ముందుకు సాగుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. నగరంలోని కంటేశ్వర్ రైల్వే కమాన్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు మల్లమరి సుధాకర్ మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గానికి బాబు జగ్జీవన్ రావు ఎంతో మేలు చేశారని అన్నారు. అన్ని జాతులను ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోసాని, సంధాన, స్వప్న, సునీత, రవితో పాటు ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు మన నిజామాబాద్ నగరంలోని మరి టీఎంఆర్పీ ఆధ్వర్యంలో నగర అధ్యక్షుడిగా మా యొక్క ఈ బాపు జగ్జీవన్ రావు వర్ధంతిని మరి ఘనంగా పూలమాలలు వేసి ఆయనను నివాళులు అర్పించి మరి ఈరోజు ఆయన మరి ఈ యొక్క మాదిగ జాతికి ఎంతో మేలు చేసి అన్ని జాతులను మేలుకొల్పిన ఆయన బాబు జగ్జీవన్ రావు ఆశయాలకు వేరుగా ఈ యొక్క అన్ని జాతి పట్ల అందరి పట్ల ఎంతో కృషి చేసిన ఆయన వర్ధంతి చేసుకోవడం మాకు ఎంతో గర్వకారణము. ఇవాళ ఆయన మొదటి ప్రధానిగా మా జాతి పట్ల ఎన్నో అన్ని సంఘాలను కూడా ఒక మూటిగా వేసి బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతంలో నిరుపేదలు వేసుకున్న గుడిసెలు నీట మునిగాయి. నీట మునిగిన భూ పోరాట కేంద్రాన్ని సిపిఎం నాయకులు సందర్శించారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతంలో నిరుపేదలు వేసుకున్న గుడిసెలు బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నీట మునిగాయి. ఈ భూ పోరాట కేంద్రాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్యాల గోవర్ధన్, జిల్లా కమిటీ సభ్యురాలు బెజగం సుజాతలు సందర్శించారు. నీటిని తొలగించేందుకు సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మలయాళ గోవర్ధన్, సుజాతాలు మాట్లాడుతూ వర్షం కారణంతో నీట మునిగిన ఇండ్ల బాధితులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించడం జరిగిందని వారన్నారు. ప్రజలు మాత్రం ఇండ్లు నీట మునిగిన స్థలాలను మాత్రం విడిచేది లేదని పోరాటాన్ని రెట్టింపు ఉత్సాహంతో ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని, త్రాగునీరు, కరెంటు తదితర మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండ్ల స్థలాల సాధన పోరాట కమిటీ నాయకులు కళావతి, భాస్కర్, రాజు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ పోరాటంలో పాల్గొంటున్న ప్రజలందరికీ కూడా ఇండ్ల స్థలాలు దక్కే వరకు మన పోరాటాన్ని మరింత ఉధృతం చేద్దామని చెప్పేసి, అట్లాగే ఈ వర్షంతో నిండిపోయిన నీటిని ఇక్కడ నుంచి నీళ్ళని వర్షం నీరుని తరలించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలా. కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం అందజేసినాం. అయినప్పటికీ కూడా సర్వే చేయించి దీన్ని పంపిణీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇచ్చిన హామీ కూడా ఎట్లయితే నీటి మీద మూట లెక్క ఈరోజు నీళ్ళు ఎట్లా ఉన్నాయో అదే పద్ధతుల్లో వాళ్ళ మాటలు కూడా, అధికారుల మాటలు కూడా అదే పద్ధతిలో ఉన్నాయి. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ వర్షానికి వెరవకుండా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మళ్ళీ ఈ పోరాటాన్ని రెట్టింపు ఉత్సాహంతో ఉధృతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకి మనోధైర్యాన్ని కల్పిస్తూ ఉన్నాం. నవిపేట్లో విషాదం నెలకొంది. భర్త వివాహేతర సంబంధం, అదనపు కట్నం కోసం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. నవిపేట్ మండల కేంద్రంలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భర్త మనోజ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో పాటు అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నాడు అంటూ 26 ఏళ్ల వయసు గల ఎర్ర కావ్యశ్రీ అనే యువతి బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది. కావ్యశ్రీ మృతి గురించి తెలుసుకున్న ఆమె తండ్రి, బంధువులు అక్కడికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమార్తె కావ్యను భర్త మనోజ్, మామ మహేష్, అత్త అరుణ అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు అల్లుడు మనోజ్కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని వారు ఆరోపించారు. ఈ బాధలు తట్టుకోలేక తమ కుమార్తె బలవన్ మరణానికి పాల్పడి ఉంటుందని తండ్రి రాజేందర్ వాపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న నిజామాబాద్ ఏసీబీ కిరణ్ కుమార్, సిఐ సతీష్, ఎస్హెచ్ఓ రాజారెడ్డితో కలిసి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మృతురాలు కావ్యశ్రీ తండ్రి ఫిర్యాదు మేరకు 304B సెక్షన్ కింద కేసు నమోదు చేశామని వారు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. నేను ఇక్కడ పక్క రూమ్లో వర్క్ చేస్తూ ఉంటా. సో ఈ డోర్ పెట్టేసి ఉంటే మా తమ్ముడు వచ్చిండు. మా తమ్ముడు వచ్చి డోర్ అంటే ఒక్క నిమిషం ఆగ్రహం తీస్తా అని చెప్పి తీసిన తర్వాత కావ్య రూమ్ దగ్గరికి వెళ్ళిన, ఎందుకంటే అది లాగౌట్ టైం అది. సో వెళ్ళినప్పుడు డోర్ కొడుతుంటే సౌండ్ వస్తుంది, అంటే సౌండ్ ఏం వస్తలేదు, కొడుతున్న డోరు. సో ఏం రెస్పాన్స్ వస్తలేదు అని చెప్పి కావ్యాన్ని ఒక 10 సార్లు పిలిచిన తర్వాత పక్కకున్న ఒక గోడ ఉంటుంది, ఆ పక్క బిల్డింగ్కి, ఆ గోడ మీదకి ఎక్కి అక్కడ సైడ్కి ఉన్న కిటికీకి అక్కడ పక్కకు ఒకటి బంధంలా ఉంటుంది ఎక్కేసి, దాని మీకు ఎక్కి ఆ కిటికీకి వెళ్ళి ఓపెన్ చేసి చూసేసరికి వేలాడుతుండే. సో నేను ఇటు నుంచి ఉరుకుంటూ వచ్చి కాలుతో దాన్ని వదిలిపెట్టేసాను. గొడవలు ఏం జరగలేదండి. ఇందాక అంటే నేను ప్రెగ్నెన్సీ చేశానని చెప్పి ఫోటోస్ చూపించండి. 2020లో దిగిన పిక్స్. అసలు నేను ఆమెను కలిసి 2 years అవుతుంది. నేను అసలు ఆమెను మీటే అవ్వలేదు. ఎర్ర కావ్యశ్రీ అని అమ్మాయి 26 years ఉంటుంది, నవీపేట్ అమ్మాయి. ఈ అమ్మాయికి 2020లో అక్టోబర్లో మ్యారేజ్ అయింది. తల్లిగారు వచ్చేసి వినాయక్ నగర్ నిజామాబాద్ టౌన్, వాళ్ళ ఫాదర్ లోకల్ రాజేందర్. ఈ అమ్మాయిని ఇక్కడ మనోజ్ అనే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2.5 years తర్వాత ఆమె రాత్రి 7 o'clock ఇంట్లో బెడ్రూమ్లో ఫ్యాన్కు ఉన్న హుక్ రాడ్కి హ్యాంగింగ్ చేసుకొని చనిపోయింది. అయితే పర్టికులర్ రిలేషన్ ఏంటంటే వాళ్ళు అనేది ఈ అబ్బాయికి, అంటే అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి మనోజ్కి వేరే లేడీస్తో ఇలిసిట్ రిలేషన్ ఉందని, ఈ అమ్మాయిని సరిగా అమ్మాయితో సరిగా హ్యాపీగా కాపురం చేయట్లేదు అనేది ఒకటి. తర్వాత డౌరీ అలిగేషన్ ఒకటి, అడిషనల్గా డౌరీ కావాలని, దానికి అప్పులు చాలా అయినాయి, అప్పులు తీర్చడం కోసం డబ్బులు కావాలి అని కట్నం అడిషనల్గా తీసుకురావాలని ఒకటి చేయడం జరిగింది. తర్వాత ఈ అలిగేషన్స్ సంబంధించి 1-2 సార్లు పెద్ద మనుషులతో, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అయినా కానీ అబ్బాయి ఏం రెక్టిఫై చేసుకోలేదు. సో అమ్మాయి తనను సరిగా చూసుకోవట్లేదు, భర్త వేరే లేడీస్తో ఇలిసిట్ రిలేషన్ పెట్టుకున్నాడు అనే ఒక బాధతో తర్వాత
అడిషనల్ డౌరీ కూడా పేరెంట్స్ డిమాండ్ చేస్తున్న దాంతో హరిత హోటల్లో ప్రస్తుతం ఉన్న సంతోష్ దాబా కాల పరిమితి ముగిసినా కొనసాగిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ ఆరోపించారు. డాబా సామాగ్రిని రెస్టారెంట్కు అప్పజెప్పకుండా లక్షల రూపాయల బకాయిలను నిలిపివేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని హరిత టూరిజం హోటల్ను సిపిఐ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ హరిత టూరిజం హోటల్ రెస్టారెంట్కు సంబంధించిన ఇంటీరియర్ను ఎలాంటి అనుమతులు టెండర్లు లేకుండా ప్రస్తుతం ఉన్న సంతోష్ దాబాలో నీళ్లు వస్తున్నాయి అనే పేరుతో హోటల్ కింది ఉన్నటువంటి రెస్టారెంట్లోకి సంతోష్ దాబాను మార్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం నడుపుతున్న సంతోష్ దాబా గతంలో పంచవటి సూపర్ మార్కెట్ వారికి టెండర్ ఉండేది. టెండర్ కాల పరిమితి ముగిసి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ రెస్టారెంట్కు సంబంధించిన సామాగ్రిని తిరిగి అప్పగించలేదన్నారు. టూరిజం శాఖకు చెల్లించాల్సిన లక్షల రూపాయల బకాయిలను నిలిపివేయడం జరిగిందని ఆయన అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంతోష్ దాబా రాజన్న హోటల్ సబ్ కాంట్రాక్ట్కు ఇచ్చుకునే హక్కు పంచవటి సూపర్ మార్కెట్కు యాజమాన్యంకు ఎవరు ఇచ్చారని, ఇది ముమ్మాటికి టూరిజం శాఖ అధికారుల ఆలస్య తత్వమేనని అన్నారు. ఇప్పటికైనా టూరిజం శాఖ అధికారులు స్పందించి అధికారికంగా టెండర్లు లేని ఇటువంటి హోటళ్లను తొలగించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టూరిజం శాఖ అధికారులు కోరడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఇమ్రాన్, ఫెరోజ్, హనుమన్లు, సురేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని బస్టాండు రైల్వే స్టేషన్కు మధ్యలో ఉన్నటువంటి టూరిజం శాఖ సంబంధించినటువంటి ఈ బిల్డింగు, టూరిజం శాఖ సంబంధించినటువంటి బిల్డింగు, దీంట్లో ఇష్టానుసారంగా ఇంతకుముందు పంచవటి సూపర్ మార్కెట్ కొనసాగుతుండే. ఆ పంచవటి సూపర్ మార్కెట్ సంబంధించినటువంటి వాళ్లకు గతంలో టెండర్ ఇచ్చారని చెప్పారు. వాళ్ళు టెండర్ సంబంధించి రద్దు చేసుకోవడం జరిగింది. రద్దు చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు సంతోష్ దాబా పేరుతోటి ఈరోజు ఇది కొనసాగుతున్నది, ఎలాంటి టెండర్ లేకుండా. ఇది సరిపోదన్నట్టుగా ఉన్నటువంటి ప్రభుత్వ హోటల్ ఏదైతే ఉన్నదో, టూరిజం శాఖకు సంబంధించినటువంటి హోటల్ ఉన్నదో, దాని కింది భాగమైనటువంటి రెస్టారెంట్ను మరి ఏ అధికారి పర్మిషన్ ఇచ్చిండో తెలియదు, ప్రభుత్వ ఏ మినిస్టర్ పర్మిషన్ తెలియదు, కానీ ఉన్నటువంటి గోడలన్నీ కూడా ఇలా డిస్మెంటల్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వకు సంబంధించినటువంటి ఆస్తులు డిస్మెంటల్ చేయాలంటే ఎవరి అనుమతులు లేకుండా చేసేటువంటి అవకాశం ఉండదు. కానీ మీరు ఎవరి అనుమతి లేకుండా ఇలా ఎవరి ధైర్యం చూసుకొని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి సిపిఐ పార్టీగా ఇలా సందర్శించడానికి వచ్చినాము. ఏదేమైనా ప్రభుత్వానికి అధికారులకు తెలియజేసేది ఒకటే, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి, టూరిజం సంబంధించినటువంటి శాఖ ఇది. కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది ప్రజలు రక్తహీనతతో బాధపడుతున్నారని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మోటూరి మురళీ గుప్తా అన్నారు. తన వంతు సహకారంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల జోషా లుకస్ ఆభరణాల షోరూం ఆవరణలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మోటూరి మురళీ గుప్తా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సభ్యులతో పాటు యువకులు అధిక సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు బుస ఆంజనేయులు, తోట రాజశేఖర్లు రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మోటూరి మురళీ గుప్తా మాట్లాడుతూ, కరోనా తర్వాత జిల్లాలో అనేక మంది ప్రజలు రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని, ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తహీనత గల ప్రజలకు చేయూతనిస్తామని అన్నారు. అంతేకాకుండా ప్రమాదవశాత్తు గాయాల పాలైన వారికి మరియు ముఖ్యంగా మహిళలు చాలా మట్టుకు రక్తహీనతతో బాధపడుతున్నారని, వారందరినీ ఆదుకోవడానికి తమ వంతు కృషిగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మొత్తం 80 మంది వ్యక్తులు రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. తమకు సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీకి మరియు ఆర్యవైశ్య మహాసభ సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పోచయ్య గుప్తా, ప్రధాన కార్యదర్శి పురుషోత్తం గుప్తా, కిషన్ గుప్తా, మౌనికా గుప్తా తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. ఇది ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి రెడ్ క్రాస్ సంస్థతో ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. దీనికి విశేషంగా స్పందన వస్తూ ఇప్పటికీ 30 మంది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా నడుస్తున్నది ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. మా జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఇంతకుముందు ప్రతిభ అవార్డ్స్, హెల్త్ క్యాంప్, మళ్ళీ ఆర్యవైశ్య సభ
నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇంకా కూడా నిర్ణయిస్తామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ మా సభ్యులు సహాయ సహకారాలు. గ్రామ పంచాయతీ కార్మికులు ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలని సమ్మె బాట పట్టారు. వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘాలు గతంలో అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాయి. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు సిరికొండ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట జీపీ కార్మికులు సిబ్బంది సమ్మెలో భాగంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నిరసనకు సిపిఐఎంఎల్ ప్రజాపంతా నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ నేత పి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. నామమాత్రపు వేతనాలు చెల్లిస్తూ వెట్టి చాకరీ చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదాల్లో మరణించిన కార్మిక కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 769 గ్రామ పంచాయతీలకు 50,000 మంది గ్రామ పంచాయతీ వర్కర్ సఫాయి కార్మికులుగా ఉన్నారు. ఈ 12,769 గ్రామాలను రోజు పరిశుభ్రంగా ఉంచుతున్నారు, ఆరోగ్యాలు కాపాడుతున్నారంటే ఈ గ్రామ పంచాయతీ వర్కర్స్ అనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరవద్దని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 1947కు సంబంధించినటువంటి సెక్షన్ ఏదైతే 22 సంబంధించినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారమే, ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి యాక్ట్ ప్రకారమే సమ్మె నోటీస్ ఇచ్చి ఈ రోజు ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా మా జీవితాలని కనీసం జీవించడానికి 2 పూటల బతకడానికి సరిపోయేటటువంటి ఆదాయం వచ్చే విధంగా మీరు చర్యలు చేపట్టవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ ఈ రోజు కూడా కనీసం వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం కాదు కదా, కనీసం బతకడానికి సరిపోయేటటువంటి ఆదాయం లేదు, వాళ్ళని పర్మనెంట్ చేయటం లేదు. రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు కారోబార్లు ధర్నా నిర్వహించారు. నిరవధిక సమ్మెలో భాగంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీఓ గౌస్ మొహినుద్దీన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని కోరారు. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కారోబార్లను బిల్ కలెక్టర్కు సహాయకులుగా నియమించాలని వారు కోరారు. గ్రామ పంచాయతీ వర్కర్స్లకు జీతాలు 2 నెలలు 3 నెలల జీతాలు లేవు, మళ్ళీ తినేందుకు దేనికి పైసలు లేవు. ప్రతి ఒక్కరు కూడా డబ్బు వచ్చేయడం లేదు. 2 నెలలు 3 నెలల నుంచి జీతాలు లేవు. ఏదైనా చేద్దామన్నా కూడా ఆఫీస్లో మన సెక్రటరీ కానీ మేడమ్స్ కానీ ఎవరైనా మీరుగా జీవా చేశాక ఇవ్వమని అంటున్నారు. మాకు జీతాలు లేకపోతే పరిస్థితి ఇల్లు గడవాలంటే బాధాకరం ఉంది. మా పిల్ల పాపలకు ఇసులకు కానీ దేనికైనా పుస్తకాలకు కానీ దేనికైనా కావాలంటే ఏదైనా అవసరం పడంటే మన డబ్బు లేవు. జీతాలు ఇవ్వలేక మేము పరిస్థితి బాగలేదు, కానీ జీతాలు ఇవ్వాలని మేము కోరుతున్నాము. నవిపేటలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి గొంతు కోసుకొని రక్తస్రావం అవుతుండగా రోడ్లపై హల్చల్ చేశాడు. ఎస్హెచ్ఓ రాజారెడ్డి ఆ వ్యక్తిని సముదాయించి వైద్య సేవల కోసం ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. నవిపేట మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసుకొని రక్తస్రావం అవుతుండగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. గమనించిన ఎస్హెచ్ఓ రాజారెడ్డి ఆ వ్యక్తిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు నిరాకరించిన ఆ వ్యక్తి హాస్పిటల్ నుండి పారిపోయి రోడ్లపై తిరుగుతూ కనిపించాడు. ఎస్హెచ్ఓ రాజారెడ్డి మరోసారి ఆ వ్యక్తిని సముదాయించి ట్రాలీ ఆటోలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తితో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాకచక్యంగా వ్యవహరించిన రాజారెడ్డిని గ్రామస్తులు అభినందించారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. కార్మికులతో ప్రభుత్వాలు వెట్టి చాకరీ చేయించుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులతో ప్రభుత్వాలు వెట్టి చాకరీ చేయించుకుంటున్నాయని ఆయన అన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో గ్రామ పంచాయతీ కార్మికులదే ప్రధాన పాత్ర అని ఆయన పేర్కొన్నారు. కానీ వారికి కనీస వేతనాలు మాత్రం జీవో ప్రకారం చెల్లించకుండా శ్రమ దోపిడీ చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మిక జేఏసీ తరఫున సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో నంబర్ 60ని విడుదల చేసిందో దాని ప్రకారం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు 15,600 రూపాయలు, అట్లాగే మిగతా కార్మికులకు కేటగిరీ వైజ్గా 19,000, 21,000 రూపాయల వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇప్పటికీ గ్రామ పంచాయతీ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉన్నారు. రెండో వైపు అరకొర వేతనాలు పెంచి ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల్ని మల్టీపర్పస్ విధానం పేరుతోటి పని చేయించుకుంటా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలా, జీవో నంబర్ 60 ప్రకారం వెంటనే వేతనాలను అమలు జరపాలా, అట్లాగే పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులకు 19,200, కారోబార్లకు 25,000 రూపాయలు, కంప్యూటర్ ఆపరేటర్లు, వాటర్ వర్క్స్ వాళ్ళకి 21,000 రూపాయలు వేతనాలు ఇవ్వాలనేటువంటిది సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేటి నుంచి జరిగేటువంటి సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ప్రజావాణి ఫిర్యాదుతో అధికారుల్లో కదలిక వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆర్ఎండ్బి స్థలం ఆక్రమణను అధికారులు సమిష్టిగా అడ్డుకున్నారు. నిర్మాణాలు చేపడుతున్న వారికి 5 రోజుల గడువు విధించారు. రేంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామ శివారులో రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు గల ఆర్ఎండ్బి స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆ అక్రమంపై ఇదే గ్రామానికి చెందిన ఆజార్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకొని ఆక్రమణకు గురి చేస్తున్న స్థలాన్ని పరిశీలించారు. తిరిగి స్వాధీనపరుచుకునేందుకు ప్రయత్నించగా నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తులు 5 రోజుల గడువు కోరారు. ఇచ్చిన గడువులోగా స్థలాన్ని ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా ఎంపీఓ గౌస్ మొయినుద్దీన్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదు మేరకు ఆర్ఎండ్బి స్థలాన్ని తిరిగి స్వాధీనపరుచుకునేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. 5 రోజుల గడువు విధించామని, స్థలాన్ని ఖాళీ చేయకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఎండ్బి అధికారి రామ్మోహన్ రావు, ఎస్ఐ సాయన్న, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ప్లేస్ ఏమో ఆర్ఎండ్బి ఉన్నది, మాకు తావులేదన్నట్టు ఆయన దాని మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఎంక్వైరీకి మాకు ఇక్కడ ఎంపీఓగా బట్టి కంపల్సరీ గ్రామకంఠంలో వస్తుంది కాబట్టి మీరు సర్పంచ్ సెక్రటరీ ద్వారా మీరు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చారు సెక్రటరీకి. ఏమని అంటే మీరు డిస్మిసల్ చేయాలని. సెక్రటరీ గారు కూడా ఇప్పటిదాకా మన అఫీషియల్కు 3 times నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో పోలీసులు వాళ్ళకు కూడా నోటీసెస్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఫైనల్ ఇవాళ అందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది. అయినా కానీ హ్యూమానిటరీ గవర్నమెంట్లో మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇవ్వడం జరిగినది. ఆ ఛాన్స్ ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే 5 days తర్వాత ఆటోమేటిక్ డిస్మిసల్ అయిపోతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం నాడు బీజేపీ కార్యవర్గ సభ్యుడు పవార్ రామారావు పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రామారావు పటేల్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని నిర్మల్ చౌరస్తా వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 గాయాలయ్యాయి. వివరాల ప్రకారం బైన్సా నుండి నిర్మల్ వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొనడంతో నర్సాపూర్ మండలం కుస్లీ గ్రామానికి చెందిన మోహన్, దత్తులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికుల సహాయంతో బైన్సా ఏరియా ఆసుపత్రికి వారిద్దరిని తరలించారు.
రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్లో గురువారం 144 మంది విద్యార్థులకు పోషకాలు గల రుచికరమైన పతంజలి బిస్కెట్లను లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అనిషా బేగం మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారు గతంలో కూడా విద్యార్థుల కొరకు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు విద్యార్థులకు బిస్కెట్లను ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని లయన్స్ క్లబ్ సభ్యులందరికీ విద్యార్థులు ఉపాధ్యాయ బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్, సెక్రటరీ కె ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మద్యం మత్తులో హల్చల్ చేసిన ఓ వ్యక్తి గొంతు కోసుకొని రక్తస్రావమవుతుండగా రోడ్లపై సంచారం. వైద్య సేవల కోసం ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్న ఎస్హెచ్ఓ రాజారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.